my dear 10th class students and various competitive aspirants. ఇంతకు ముందటి సెషన్లో మనము భారతదేశము భౌగోళిక స్వరూపాలు ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో భాగంగా పార్ట్ 1, పార్ట్ 2ల గురించి తెలుసుకున్నాం. పార్ట్ 1లో భారతదేశపు ఉనికి, అదేవిధంగా భారతదేశ ప్రామాణిక సమయం. పార్ట్ 2లో భూగర్భ నేపథ్యం, జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా భారతదేశ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాల్లో హిమాలయాల గురించి మనము రెండవ పార్ట్లో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేశాం. ఈ సెషన్లో పార్ట్ 3లో భాగంగా భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో భాగంగా గంగా సింధు మైదానము, ది ఇండో గ్యాంగాటిక్ ప్లేన్స్, అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి, ఇండియన్ పెనిన్సులార్ ప్లాట్యూ గురించి మనము ఈ సెషన్లో చాలా క్లియర్గా పిల్లలకు అర్థమయ్యే విధంగా మనము డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. భారతదేశ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలైనటువంటి గంగా సింధు మైదాన ప్రాంతం ఏ విధంగా ఏర్పడింది, దాని ప్రాముఖ్యత ఏమిటి, అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి ఎలా ఏర్పడింది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి విషయాలను మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో రెండవ అతి ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపం గంగా సింధు మైదానం, ఇండో గ్యాంగాటిక్ ప్లేన్స్. ఈ ఇండో గ్యాంగాటిక్ ప్లేన్స్ హిమాలయ నదులు, ముఖ్యంగా మనము మొదటి సెషన్లో భారతదేశంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి భౌగోళిక స్వరూపం ఏమిటి అంటే హిమాలయాల గురించి మనము చాలా క్లియర్గా తెలుసుకున్నాం. హిమాలయాల్లో పుట్టినటువంటి ప్రధానమైనటువంటి జీవనదులైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఈ మూడు నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టి, సారవంతమైనటువంటి ఒండ్రు మట్టితో ఏర్పడినటువంటి హిమాలయాలకు దిగువ భాగంలో ఏర్పడినటువంటి అతి ముఖ్యమైనటువంటి రెండవ భౌగోళిక స్వరూపం ఏది అంటే గంగా సింధు మైదాన ప్రాంతం. ఇప్పుడు మనము హిమాలయ జీవనదులైనటువంటి సింధు నది ఇది, మరి అదేవిధంగా గంగా నది, అలాగే బ్రహ్మపుత్ర నది, ఈ మూడు నదులు వాటి ఉపనదులు తీసుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టితో ఈ ఉత్తర భారత మైదానాలు ఏర్పడ్డాయి. ఈ ఉత్తర భారత మైదానాలనే గంగా సింధు మైదానము అని అంటారు. ఈ గంగా సింధు మైదానం ఏర్పడకంటే ముందు, అంటే దాదాపుగా 2 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ ప్రాంతం ఒక పల్లెంలాగా, ఒక సమతల లోతు కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా ఉండేటటువంటిది. అంటే ప్లిస్టోసిస్ మంచు మహాయుగ కాలం నుంచి, అంటే హిమాలయ ప్రాంతాలు ఏర్పడ్డ తర్వాత ఈ పల్లెంలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ జీవనదులు తీసుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టితో ఈ ప్రాంతం పూడ్చబడి ఇప్పుడున్నటువంటి గంగా సింధు మైదాన ప్రాంతం ఏర్పడింది. ఈ గంగా సింధు మైదాన ప్రాంతం దాదాపుగా సింధు నదీ ముఖద్వారము నుండి బ్రహ్మపుత్ర నది, అంటే గంగా నది ముఖద్వారం వరకు 7 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 3200 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్నటువంటి విశాలమైన భారత మైదానాలను, ఉత్తర భారత మైదానాలను గంగా సింధు మైదానము అని పిలుస్తారు. ఈ గంగా సింధు మైదాన ప్రాంతాన్ని ప్రధానంగా 3 భాగాలుగా వర్గీకరిస్తారు. 1 పశ్చిమ భాగం, 2 మధ్య భాగం, 3 తూర్పు భాగం. ది ఇండో గ్యాంగాటిక్ ప్లేన్స్ ఆర్ broadly consist of 3 parts. One is western part, second one is middle part or central part, third one is eastern part. మరి ఈ పశ్చిమ భాగం అనేటటువంటిది సింధు నది, దాని యొక్క ప్రధానమైనటువంటి నది అయినటువంటి సింధు నది, దాని యొక్క ఉపనదులైనటువంటి జీలం, చినా, రవి, బియాస్, సట్లెస్,
ఈ 5 ఉపనదులు తీసుకొచ్చినటువంటి సింధు నది తీసుకొచ్చినటువంటి సారవంతమైన ఒండ్రు మట్టితో ఏర్పడినటువంటిదే ఈ పశ్చిమ భాగం. ఈ పశ్చిమ భాగం ఎక్కువగా పాకిస్తాన్ దేశంలో ఉంది. మన భారతదేశంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కొంత భాగంలో పశ్చిమ భాగం విస్తరించి ఉంది అనేటటువంటిది మనకు తెలుస్తోంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతం లోపల ఈ పశ్చిమ భాగంలో ఎక్కువగా అంతర్వేదులు ఉన్నాయి. వీటిని ఏమంటారంటే దోఆబ్స్ అంటారు. అంతర్వేది అంటే ఏంటి? 2 నదుల మధ్య ప్రాంతం. దోఆబ్ మీన్స్ ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ది 2 రివర్స్. 2 నదుల మధ్య సారవంతమైన మైదాన ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 1 మార్క్ కావచ్చు, బిట్లలో కావచ్చు. ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి. దోఆబ్స్ అంటే అంతర్వేదులు ఎక్కువగా గంగా సింధు మైదాన ప్రాంతంలో పశ్చిమ భాగంలో ఉన్నాయి. దోఆబ్ లేదా అంతర్వేది అనగా 2 నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైన ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. దోఆబ్ మీన్స్ ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. పశ్చిమ భాగం సింధు నది దాని యొక్క ఉపనదులతో ఏర్పడితే, ఈ మధ్య భాగం గంగా నది దాని యొక్క ప్రధానమైనటువంటి ఉపనదులైనటువంటి యమున, కోసి, సోన్, బెత్వా మొదలైన అనేక ఉపనదులతో మధ్య భాగం ఏర్పడింది. ముఖ్యంగా ఈ మధ్య భాగమైనటువంటి గంగా మైదాన ప్రాంతం గగ్గర్ నది నుండి, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి మ్యాప్ పాయింటింగ్ లో, ఇది గగ్గర్ నది. ఈ గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు, ఈ గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు మధ్య భాగంలో విస్తరించి ఉన్నటువంటి మైదానాన్ని గంగా మైదానము అని అంటారు, లేదా మధ్య భాగము అని అంటారు. ఇది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మొత్తం విస్తరించి ఉంది. మరి అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో, జార్ఖండ్ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కొంత భాగం విస్తరించి ఉంది. అంటే గంగా మైదాన మధ్య భాగం ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, తక్కువగా హర్యానా, అదేవిధంగా జార్ఖండ్, అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా మైదాన మధ్య భాగం విస్తరించి ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ గంగా నది ప్రధానమైనటువంటి నది, భారతదేశ పవిత్రమైనటువంటి నది, భారతదేశాన్ని సారవంతమైన ప్రాంతంగా చేసినటువంటి నది గంగా నది. గంగా నది యొక్క ఉపనదులలో ప్రధానమైనటువంటి ఉపనది యమునా నది. ఢిల్లీ, భారతదేశ రాజధాని నగరమైనటువంటి ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. భారతదేశంలో ప్రపంచ 7 వింతల్లో, ఆధునిక వింతల్లో ఒకటైనటువంటి తాజ్మహల్ కూడా యమునా నది ఒడ్డునే ఉంది. కాబట్టి గంగా నది దాని యొక్క అంటే ప్రధానమైనటువంటి ఉపనది అయినటువంటి యమున, అదేవిధంగా కోసి, సోన్ నదులు ఈ ప్రాంతంలో ప్రవహించి భారతదేశాన్ని సస్యశ్యామలం చేసి భారతదేశాన్ని వ్యవసాయక దేశంగా మార్చాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా తూర్పు భాగం, ఇప్పుడు గగ్గర్ నది అంటే ముఖ్యంగా తీస్తా నది నుండి ఇటు తూర్పు భాగంలో ఈశాన్య రాష్ట్రాల్లో గంగా సింధు మైదాన ప్రాంతం యొక్క తూర్పు భాగం విస్తరించి ఉంది. ఈ తూర్పు భాగం ప్రధానంగా బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది తీసుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి చేత గంగా సింధు మైదాన ప్రాంతం యొక్క తూర్పు ప్రాంతం ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించండి. ఈ హిమాలయ నదులైనటువంటి సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఈ నదులు దిగువకు ప్రవహించే క్రమంలో నీటితో పాటు ఒండ్రు మట్టిని కూడా తమ వెంట తీసుకెళ్తాయి. ఒండ్రు మట్టితో పాటు రాళ్ళు, గులకరాళ్లను కూడా తమ వెంట తీసుకెళ్లి
8 నుండి 16 కిలోమీటర్ల వైశాల్యంతో శివాలిక్ పాదాల వద్ద నిక్షేపించగా ఏర్పడినటువంటి ప్రాంతాన్ని బాబర్ అంటారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాబర్ అనగా బిట్లలో ఇంపార్టెంట్, మరి అదేవిధంగా 1 మార్కులో కూడా ఇంపార్టెంట్. బాబర్ అనగా గులకరాళ్లతో ఏర్పడినటువంటి సచిద్ర మండలాన్ని బాబర్ అంటారు. అంటే రాళ్ళు గులకరాళ్లతో కూడుకొని ఉన్నటువంటి శివాలిక్ పాదాల వద్ద నిక్షేపించగా ఏర్పడినటువంటి ప్రాంతాన్ని బాబర్ అంటారు. మరి అదేవిధంగా ఈ సచిద్ర ప్రాంతం నుండి, ఈ గులకరాళ్లతో కూడుకొని ఉన్నటువంటి సచిద్ర ప్రాంతం నుండి వాగులు నదులు ప్రవహించగా దానికి కింది భాగంలో ఏర్పడినటువంటి చిత్తడి ప్రాంతాన్ని టెరాయ్ అంటారు. చిత్తడి ప్రాంతం అనగా టెరాయ్. రాళ్ళు గులకరాలతో కూడుకొని ఉన్నటువంటి ప్రాంతం బాబర్. మరి అదేవిధంగా ఈ టెరాయ్ అనేటటువంటిది దట్టమైనటువంటి అడవులతో కూడుకొని ఉన్నటువంటిది. అదేవిధంగా వైవిధ్యభరితమైనటువంటి వన్యమృగాలతో కూడుకొని ఉన్నటువంటి ప్రాంతం ఈ టెరాయ్ ప్రాంతం ఒకప్పుడు. కానీ భారతదేశ విభజన జరిగిన తర్వాత భారతదేశంలోకి వలస వచ్చినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి చాలామంది ప్రజలు ఈ టెరాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి దట్టమైన అడవులను నరికివేసి ఇప్పుడు వాటిని వ్యవసాయ భూములుగా మార్చారు అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులారా గమనించండి. మరి అదేవిధంగా ఈ టెరాయ్ ప్రాంతానికి దక్షిణంగా ప్రాచీన కాలంలో ఏర్పడినటువంటి ఒండలి మైదానాలను బంగర్ అంటారు. ఇక్కడ గుర్తుంచుకోండి, టెరాయ్ ప్రాంతానికి దక్షిణంగా ఏర్పడినటువంటి ప్రాచీన కాలపు ఒండలి మైదానాలను బంగర్ అని, ఈ టెరాయ్ ప్రాంతానికి దిగువ భాగంలో ఆధునిక కాలంలో ఏర్పడినటువంటి ఒండలి మైదానాలను కాదర్ అంటారు. ఇక్కడ మీకు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది బాబర్, టెరాయ్, బంగర్, కాదర్. మరి అదేవిధంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో స్ఫటికాకార లవణీయ చౌడు నేలలు కూడా ఉన్నాయి. స్ఫటికాకార చౌడు లవణీయ నేలల్ని రే లేదా కల్లా అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా గంగా సింధు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మరి అదేవిధంగా ఈ గంగా సింధు మైదాన ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్, మరి అదేవిధంగా బీహార్, ఇక్కడ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఢిల్లీ, ఇవన్నీ కూడా భారతదేశంలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఈ గంగా సింధు మైదాన ప్రాంతంలోనే ఉన్నాయి. మరి ఈ గంగా సింధు మైదాన ప్రాంతంలోనే జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణం, జనాభా ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? సారవంతమైనటువంటి వ్యవసాయ భూములు ఉండడం. మరి అదేవిధంగా భారతదేశంలో దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవనం కొనసాగించడము, నీటిపారుదల వసతులు, తాగునీరు, సాగునీరు అవకాశాలు కలిగి ఉండడము, ఇవన్నీ కారణాలు భారతదేశంలో గంగా సింధు మైదాన ప్రాంతం జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణమైంది అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించండి. భారతదేశ భౌగోళిక స్వరూపాలు, మేజర్ రిలీఫ్ డివిజన్స్లో ముఖ్యమైనటువంటి హిమాలయాలు, అదేవిధంగా గంగా సింధు మైదానాల తర్వాత మరో ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపము ద్వీపకల్ప పీఠభూమి, ది పెనిన్సులార్ ప్లాట్యూ లేదా ద్వీపకల్ప పీఠభూమి. ఈ బృహత్ మైదానాలు, ఉత్తర మైదానాలు లేదా గంగా సింధు మైదానానికి దిగువ భాగంలో 3 వైపులా సముద్ర సరిహద్దులుగా తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రాలు సరిహద్దులుగా ఆర్కియన్నీస్ సిస్ట్ శిలలతో, పురాతన స్ఫటికాకార అదేవిధంగా కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడినటువంటి పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి ప్రీ కేంబ్రియన్ అంటే మంచు మహాయుగ కాలంలో, హిమాలయాలు ఏర్పడకంటే ముందు, ఈ ప్రీ కేంబ్రియన్ కాలంలో సముద్ర మట్టం కంటే పైకి నెట్టబడి, అంటే సముద్ర మట్టం నుండి
సముద్ర మట్టం కంటే పైకి నెట్టబడి 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 600 నుంచి 900 మీటర్ల MSL మీన్ సీ లెవెల్కు ఎత్తులో విస్తరించబడి ఉన్నటువంటి పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అత్యంత విలువైనటువంటి ఖనిజ వనరులు, సమృద్ధిగా ఉన్నటువంటి ఖనిజ వనరులతో కూడుకొని ఉన్నటువంటి ప్రాంతం. అలోహ ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి పీఠభూమి భారత ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా తూర్పు వైపునకు వంగి ఉంటుంది. మరి అదేవిధంగా ఈ ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు వైపున అంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు వైపున తూర్పు కనుమలు, పశ్చిమ వైపున వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణపు అంచున కన్యాకుమారి, ఇక్కడ చివరి పాయింట్, భారతదేశ ప్రధాన భూభాగంలో చివరి పాయింట్ ఏది అంటే కన్యాకుమారి. మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో దీని గురించి వివరంగా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మీకు అర్థమైంది, ద్వీపకల్ప పీఠభూమికి అంటే భారతదేశ ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరాన ఉత్తర మైదానాలు లేదా బృహత్ మైదానాలు లేదా గంగా సింధు మైదానాలు విస్తరించి ఉంటే దానికి దిగువ భాగంలో విస్తరించి ఉన్నటువంటిది ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు, పశ్చిమ వైపున పశ్చిమ కనుమలు, అదేవిధంగా దక్షిణం వైపున కన్యాకుమారి అనేటటువంటివి ప్రధాన సరిహద్దులుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గమనించండి. విద్యార్థులారా, ఈ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతాన్ని ప్రధానంగా 2 భాగాలుగా వర్గీకరిస్తారు లేదా విభజిస్తారు. ఒకటి మాల్వా పీఠభూమి ప్రాంతం లేదా మధ్య ఉన్నత భూములు, రెండవది దక్కన్ పీఠభూమి. ఇందులో మాల్వా పీఠభూమి ప్రధానమైనటువంటిది. ఈ మాల్వా పీఠభూమికి తూర్పు వైపున బుందేల్ఖండ్ ఇది, మరి అదేవిధంగా దానికి ఆనుకొనే బఘేల్ఖండ్ పీఠభూములు ఉన్నాయి. అంటే మాల్వా పీఠభూమికి తూర్పు వైపున బుందేల్ఖండ్, బఘేల్ఖండ్ పీఠభూములు, మరి అదేవిధంగా చోటా నాగ్పూర్ పీఠభూమి ఉంది. మాల్వా పీఠభూమికి తూర్పు వైపున బుందేల్ఖండ్, బఘేల్ఖండ్, చోటా నాగ్పూర్ పీఠభూములు ఉన్నాయి. మనందరికీ గుర్తే, చోటా నాగ్పూర్ పీఠభూమి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేటటువంటిది ఏంటి? భారతదేశంలో అత్యంత విలువైనటువంటి ఖనిజ వనరులు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే, ఎక్కువ ఖనిజ వనరులు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి. ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖనిజ వనరులు కలిగి ఉన్నటువంటి జర్మనీలోని రూర్సార్ ప్రాంతంతో మన భారతదేశంలోని చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతాన్ని పోలుస్తారు. అంటే భారతదేశపు రూర్ ప్రాంతం ఏది అంటే చోటా నాగ్పూర్ పీఠభూమి. మరి ఈ మాల్వా పీఠభూమికి తూర్పు వైపున ఇవి ఉంటే ఈశాన్య వైపున రాజ్మహల్ కొండలు, అదేవిధంగా బుండీ కొండలు ఉన్నాయి. అదేవిధంగా వాయువ్యం వైపున ఈ మాల్వా పీఠభూమికి వాయువ్యం వైపున అరావళి పర్వతాలు ఉన్నాయి. అరావళి పర్వతాలు. మరి అదేవిధంగా దక్షిణం వైపున వింధ్యా పర్వతాలు ఉన్నాయి. దక్షిణం వైపున వింధ్యా పర్వతాలు ఉన్నాయి, వాయువ్యం వైపున అరావళి పర్వతాలు ఉన్నాయి. మరి అదేవిధంగా తూర్పు వైపున బుందేల్ఖండ్, బఘేల్ఖండ్, చోటా నాగ్పూర్ పీఠభూములు ఉన్నాయి. అదేవిధంగా ఈశాన్యం వైపున రాజ్మహల్ కొండలు, అదేవిధంగా బుండీ కొండలు మాల్వా పీఠభూమికి 4 వైపుల 4 ప్రదేశాలు విస్తరించి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా మీరు గమనించండి. మరి ఈ మాల్వా పీఠభూమి, ఈ దక్కన్ పీఠభూములను, ఈ రెండింటిని ఉత్తర భారతదేశం నుంచి వేరు చేసేటటువంటిది నర్మదా నది. ఇది ప్రధానమైనటువంటిది. అంటే వింధ్యా పర్వతాలకు దిగువ భాగంలో విస్తరించి ఉన్నటువంటి అంటే ప్రవహిస్తూ ఉన్నటువంటి నది నర్మదా నది. అంటే వింధ్యా పర్వతాలకు
దిగువన నర్మదా నది, నర్మదా నదికి దిగువన సాత్పురా పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అంటే వింధ్య సాత్పురా పర్వతాల పగులు లోయల గుండా ప్రవహించేటటువంటి నది నర్మదా నది. ఇది వింధ్యా పర్వతాలు, ఇవి సాత్పురా పర్వతాలు. వింధ్యా సాత్పురా పర్వతాల పగులు లోయల గుండా ప్రవహించేటటువంటి నది నర్మదా నది. ఈ నర్మదా నదికి దిగువన త్రిభుజాకారంలో, ఈ నర్మదా నది సాత్పురా రేంజ్కు దిగువన ఈ త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు, పశ్చిమం వైపున పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈస్టర్న్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్ అనేటటువంటివి విస్తరించి ఉన్నాయి. ఈ దక్కన్ పీఠభూమి యొక్క ఎత్తు సముద్ర మట్టానికి 300 నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి మొత్తం ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఎత్తు ఎంతన్నా? 600 నుంచి 900 మీటర్ల ఎత్తు. అదేవిధంగా దక్కన్ పీఠభూమి యొక్క ఎత్తు 300 నుంచి 900 మీటర్ల MSL కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా అర్థం చేసుకోండి. మరి అదేవిధంగా ఈ నర్మదా తపతి, ఇక్కడ చూడండి, ఇక్కడ పగులు లోయల గుండా వింధ్య సాత్పురా పర్వతాల పగులు లోయల గుండా ప్రవహించేటటువంటి నది నర్మదా నది. మరి అదేవిధంగా నర్మదా నదికి దిగువన సాత్పురా పర్వతాలు ఉన్నాయి. సాత్పురా పర్వతాలకు దక్కన్ పీఠభూమికి ఉత్తర మధ్యలో ఉన్నటువంటిది తపతీ నది. ఇక్కడ తపతి. ఈ నర్మదా తపతీ నదుల మధ్యలో విస్తరించి ఉన్నటువంటి పర్వత శ్రేణి సాత్పురా పర్వత శ్రేణి. విద్యార్థులారా, ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు వైపు ఉన్నటువంటి తూర్పు కనుమలు, పశ్చిమం వైపు ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమలకు తూర్పు కనుమలకు మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి, ప్రధానమైనటువంటి తేడాలు ఏమిటి అనేటటువంటి విషయాలను మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మరి అదేవిధంగా ఈ పశ్చిమ కనుమలు, ఇప్పుడు దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున విస్తరించి ఉన్నటువంటి శ్రేణులను పశ్చిమ కనుమలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే మనం పాయింటింగ్ చేసే సందర్భంలో ఇట్లాంటి పాయింటింగ్ తప్పకుండా, ఈ సింబల్ అనేటటువంటిది తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ పశ్చిమ కనుమల్ని సహ్యాద్రులు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. పశ్చిమ కనుమలకు ఉన్నటువంటి మరో పేరేంటి? సహ్యాద్రులు. మరి అదేవిధంగా ఇవి ఈ పశ్చిమ కనుమలు అనేటటువంటివి తపతీ నదీ లోయ. ఈ తపతీ నదీ లోయకు దిగువన, ముఖ్యంగా ఈ తపతీ నదీ లోయకు దిగువన మహారాష్ట్రలోని ఖాందేశ్ మొదలుకొని దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా, అంటే విచ్ఛిన్నంగా కాదు, చాలా ఎత్తుగా, అంటే అవిచ్ఛిన్న శ్రేణిగా ఉన్నటువంటి కనుమలు పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల్లో ఎటువంటి దారులు ఉండవు, కానీ అక్కడక్కడ కొన్ని కనుమలు ఉన్నాయి. వాటిని పాల్ఘాట్, దాల్ఘాట్, బోల్ఘాట్ కనుమలు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అంటే పశ్చిమ కనుమలు అనేటటువంటివి అవిచ్ఛిన్న శ్రేణులు. అదేవిధంగా ఇక్కడ కానీ అక్కడక్కడ కొన్ని కనుమలు ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కనుమలు ఏంటి అంటే, కనుమ అనగా దారి, తోవా, రూట్ అనేటటువంటి అర్థం. మరి ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి కనుమలేంటి, దారులేంటి? పాల్ఘాట్, దాల్ఘాట్, బోల్ఘాట్ కనుమలు. ప్రాచీన కాలంలో నది విసర్జించబడిన లోయగా పిలువబడేటటువంటిది పాల్ఘాట్ కనుమ అనేటువంటి విషయం కూడా విద్యార్థులు గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఈ పశ్చిమ కనుమల యొక్క ఎత్తు 1600 మీటర్లు. అంటే ఖాందేశ్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు 1600 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్నటువంటి కనుమలు ఈ పశ్చిమ కనుమలు. మరి అదేవిధంగా ఈ పశ్చిమ కనుమలు దక్షిణాన ఉన్నటువంటి నీలగిరి కొండల్లో, ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరి కొండల్లో పడమటి కనుమలను గుడలూరు సమీపంలో కలుస్తారు.
ఈ నీలగిరి కొండలు ఈ పశ్చిమ కనుమలకు ఎక్కడ గుడలూరు సమీపంలో ఇక్కడ ఇది గుడలూరు సమీపంలో కలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ నీలగిరి కొండల్లో ఇక్కడ నీలగిరి కొండల యొక్క ఎత్తు 2000 మీటర్లు. నీలగిరి కొండల యొక్క ఎత్తు ఎంత? 2000 మీటర్లు. ఈ నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అని అంటే దొడబెట్ట 2637 మీటర్లు. మనకు ఆల్రెడీ తెలుసు, శిఖరాలు వచ్చినప్పుడు మనము త్రిభుజం అనేటటువంటి త్రికోణమితి ఆకారంలో సింబల్ గుర్తించాలి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి దొడబెట్ట నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే దొడబెట్ట. దీని యొక్క ఎత్తు 2637 మీటర్లు. మరి అదేవిధంగా ఈ నీలగిరి కొండల్లోనే ప్రఖ్యాతిగాంచినటువంటి వేసవి విడిది ప్రాంతం ఉంది. దానినే ఊటీ అంటారు. దీనినే ఉదగమండలం అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఉదగమండలం అనేటటువంటిది లేదా ఊటీ అనేటటువంటిది ప్రఖ్యాత వేసవి విడిది ప్రాంతము. దీనినే అంటే క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ పశ్చిమ కనుమల్లో నీలగిరి కొండలు ప్రధానమైనవి అని మనం చెప్పుకున్నాం. ఈ నీలగిరి కొండలకు దిగువన పళని కొండలు, ఇవి నీలగిరి కొండలు. నీలగిరి కొండలకు దిగువన పళని కొండలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నామలై కొండలు, మరి అదేవిధంగా కార్డిమాం కొండలు అంటే యాలకుల కొండలు అంటాం. అంటే ఈ నీలగిరి కొండలకు దిగువన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటివి పళని కొండలు, కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నామలై, కార్డిమాం కొండలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ అన్నామలై కొండల్లో అనైముడి శిఖరము ఈ ద్వీపకల్ప పీఠభూమిలోనే లేదా దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరము అనైముడి శిఖరము. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. అదేవిధంగా నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏదన్నా దొడబెట్ట. దీని యొక్క ఎత్తు 2637 మీటర్లు. టోటల్ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అంటే కాంచనగంగా, ఇక్కడ సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. మరి అదేవిధంగా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అంటే ఎవరెస్ట్. దీన్ని నేపాల్ దేశంలో సాగరమాత అనేటటువంటి పేరుతో పిలుస్తారు అని మనము ఇంతకు ముందటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్, భారతదేశంలో ఎత్తైన శిఖరము కాంచనగంగా, మరి అదేవిధంగా నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరము దొడబెట్ట. టోటల్ దక్షిణ భారతదేశంలో లేదా ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరము అనైముడి. అనైముడి ఎక్కడుంది? అన్నామలై కొండల్లో ఉంది అనేటటువంటిది ఇక్కడ విద్యార్థులు మనము గమనించాలి. అదేవిధంగా ఈ ద్వీపకల్ప పీఠభూమిలో దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నటువంటివి తూర్పు కనుమలు. ఇప్పుడు మనం ఇంతకుముందు పశ్చిమ కనుమల గురించి మనం చెప్పుకున్నాం. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణి. ఇవి కాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. మధ్యలో కొన్ని దారులు కనుమలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ తూర్పు కనుమలు అనేటటువంటివి పశ్చిమ కనుమలంతా దృఢమైనవి కావు. మరి అదేవిధంగా ఇది ఒక క్రమరహితమైనటువంటిది. వీటి యొక్క ఎత్తు అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే తూర్పు కనుమల యొక్క ఎత్తు తక్కువ, పశ్చిమ కనుమల యొక్క ఎత్తు ఎక్కువ. అందుచేతనే ఈ ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపునకు వాలి ఉండటం వల్ల ఈ పశ్చిమ కనుమల్లో జన్మించినటువంటి గోదావరి, కృష్ణ, పెన్న లాంటి నదులు తూర్పు వైపునకు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారత దక్షిణ ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించినటువంటి నదులు బంగాళాఖాతంలోనే కలవడానికి కారణం ఏమిటి అంటే తూర్పు కనుమల యొక్క ఎత్తు తక్కువ, పశ్చిమ కనుమల యొక్క ఎత్తు ఎక్కువ. ఈ పశ్చిమ కనుమలు ఎత్తుగా ఉండటం వల్ల ఈ ద్వీపకల్ప పీఠభూమి కొంత అంటే తూర్పునకు వంగి ఉండటం వల్ల, వాలి ఉండటం వల్ల ఈ నదులు తూర్పు వైపునకు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. మరి అదేవిధంగా ఈ తూర్పు కనుమలు మహానది లోయ నుంచి, ఒరిస్సాలో ఉన్నటువంటి మహానది లోయ నుంచి దక్షిణాన ఉన్నటువంటి నీలగిరి పర్వతాల వరకు అంటే విచ్ఛిన్న శ్రేణిగా విస్తరించి ఉన్నటువంటివి ఈ తూర్పు కనుమలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. ఈ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చింతపల్లి దగ్గర ఉన్నటువంటి అరోమా కొండ, దీని యొక్క ఎత్తు 1680 మీటర్లు అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించాలి. మరి అదేవిధంగా ఈ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి కొన్ని కొండల వరుసలు ఉన్నాయి. వాటిని నల్లమల కొండలు అని, పాలకొండలు అని, వెలికొండలు అని, మరి అదేవిధంగా శేషాచలం కొండలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ ప్రాంతంలో విస్తరించున్నటువంటి నల్లమల కొండలు, శ్రీశైల క్షేత్రం ఉన్నటువంటిది ఎక్కడ నల్లమల కొండలు. మరి అదేవిధంగా తిరుపతి వెంకన్న ఉన్నటువంటిది శేషాచలం కొండలు. ఇక్కడ నల్లమల కొండలు ఈ కింది భాగంలో ఆంధ్రప్రదేశ్కు, అంటే ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు బార్డర్లో ఉండేటటువంటి శేషాచలం కొండలు తిరుపతి, చిత్తూరు జిల్లాలు. మరి అదేవిధంగా శేషాచలం కొండలకు పై భాగంలో పాలకొండలు, దానికి పై భాగంలో వెలికొండలు, దానికి పై భాగంలో నల్లమల కొండలు విస్తరించి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హిమాలయాల్లో జన్మించినటువంటి నదులు జీవనదులు. ఇవి సంవత్సరం పొడవునా ప్రయాణం చేస్తాయి. మరి అదేవిధంగా ఈ ద్వీపకల్పంలో జన్మించినటువంటి నదులు జీవనదులు కావు. ఎందుకంటే ఇక్కడ జన్మించినటువంటి గోదావరి, కృష్ణ, పెన్నా ఇలాంటి నదులు జీవనదులు కావు. ఇవి సంవత్సరం పొడవునా ప్రయాణం చేయవు. వర్షం కురిసిన సంవత్సరాల్లో మాత్రమే ప్రయాణం చేసి ఈ ద్వీపకల్ప ప్రాంత ప్రజలకు సాగునీరును, తాగునీటిని అందిస్తాయి. కాబట్టి ఈ ద్వీపకల్ప నదులు జీవనదులు కావు. కాబట్టి ఈ ప్రాంతంలో రెండవ పంట కోసం ఈ ప్రాంత ప్రజలు బావులు, చెరువులు వంటి వాటిపై ఎక్కువగా ఆధారపడి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించండి. మరి అదేవిధంగా ఈ ద్వీపకల్ప ప్రాంతం హిమాలయాల కంటే ముందే ఆవిర్భవించింది. ఎందుకంటే అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ఆవిర్భవించినటువంటి ఈ ద్వీపకల్ప ప్రాంతం నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా, ఎందుకంటే మరి అదేవిధంగా ఎక్కువగా ఖనిజ వనరులు కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించండి. ఇక్కడ మనకు దీని ఆధారంగా మనము ఈ ద్వీపకల్ప పీఠభూమిలో మనము తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటిది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటిది, తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి, తేడాలు రాయండి అనేటటువంటి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసాం. అంటే పశ్చిమ కనుమలు, ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమం వైపున ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, తూర్పు వైపు ఉన్నటువంటివి తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు తపతీ నదీ లోయకు దిగువ భాగాన కాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. మరి అదేవిధంగా తూర్పు కనుమలు ఒడిశాలోని మహానది లోయ నుండి నీలగిరి కొండల వరకు విస్తరించి ఉన్నటువంటివి. పశ్చిమ కనుమలు అనేటటువంటివి అవిచ్ఛిన్న శ్రేణి, ఇవి తూర్పు కనుమలు అనేటటువంటివి విచ్ఛిన్న శ్రేణి. మరి అదేవిధంగా తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము అరోమా కొండ, పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరము అనైముడి, దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరం. మరి అదేవిధంగా పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి కొండలు కాడిమాం కొండలు, అదేవిధంగా అన్నామలై కొండలు, ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. పళని కొండలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి, ఇవి పశ్చిమ కనుమల్లో. తూర్పు కనుమల్లో ఉన్నటువంటివి పాలకొండలు, వెలికొండలు, శేషాచలం కొండలు, నల్లమల కొండలు ప్రధానమైనటువంటివి. అంటే ఇలా తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు మధ్య గల వ్యత్యాసాలను రాయండి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు తప్పకుండా ఈ పాయింట్స్ని కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా ఈ ద్వీపకల్ప పీఠభూమి, ఇప్పటి వరకు ఈ సెషన్లో మనము రెండవ ఇంపార్టెంట్ అయినటువంటి గంగా సింధు మైదాన ప్రాంతంతో పాటు మనము ద్వీపకల్ప పీఠభూమి, ది పెనిన్సులార్ ప్లాట్యూ, ది ఇండో గ్యాంగేటిక్ ప్లేన్స్ అనేటటువంటి రెండు అంశాల గురించి మనము చాలా వివరంగా తెలుసుకున్నాం. మరి అదేవిధంగా నెక్స్ట్ సెషన్లో 4th పార్ట్ లోపల తీర ప్రాంత మైదానాలు ఏమిటి, మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే డెజర్ట్స్ ఏంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎడారి ప్రాంతం, మరి అదేవిధంగా 6వది దీవులు ఏమిటి అనేటటువంటి ఈ 3 అంశాల గురించి మనము వివరంగా 4th పార్ట్లో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.